హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు హెల్త్ కార్డ్ ఈహెచ్ఎస్ గురించిన అతి ముఖ్యమైన వార్త అయితే విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లో పెన్షనర్స్ అందరికీ వారి మొదటి పెన్షన్ చెల్లింపు సమయంలో వారి పే డిస్బర్సింగ్ అధికారి ఐడి కార్డ్స్ జారీ చేయాలి అనే నిబంధన ఉంది. దీనిని అనుసరించి జీఓఎంఎస్ నంబర్ 555 డేటెడ్ ఆన్ 30 ఏప్రిల్ 2002 ద్వారా పెన్షనర్స్‌కు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయుటకు విధి విధానాలు కార్డు ప్రొఫార్మా విడుదల చేయడం జరిగింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా కర్నూలు, పశ్చిమ గోదావరి, నిజామాబాద్ ఈ 3 జిల్లాల్లో గవర్నమెంట్ పెన్షనర్స్ అందరికీ లామినేటెడ్ కార్డులు మొదటి పెన్షన్ తీసుకునే సమయంలో సంబంధిత ట్రెజరీ అధికారులు జారీ చేయాలని నిర్దేశించారు. 31 ఏప్రిల్ మే 2022 31/5/2022 నాటికి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పెన్షనర్స్‌కు సంబంధించి ఎస్టీఓ లేదా డీటీఓలు నిర్ణీత వ్యవధిలో ఐడీ కార్డులు జారీ చేయాలని సూచించారు. పెన్షనర్ ఐడీ కార్డులు ప్రతి 5 సంవత్సరాలకోసారి రెన్యువల్ చేయాలని ఆ ఉత్తర్వులలో పొందుపరిచారు. ఏదైనా పెన్షనర్ పీపీఓ ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వేరొక ఎస్టీఓ పరిధిలోకి బదిలీ అయినచో పాత ఎస్టీఓకు తన ఐడీ కార్డును హ్యాండోవర్ చేయాలి. నూతన ఎస్టీఓ వద్ద కొత్త ఐడీ కార్డు పొందాలి. ఐడీ కార్డులు జారీకి అయ్యే ఖర్చును పెన్షనర్దారులే భరించాలి. ఆ ఖరీదును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ధారిస్తూ ఉంటుంది అని కూడా ఆ ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది. సర్వీసు పెన్షనరు, ఫ్యామిలీ పెన్షనర్‌కు జారీ చేయవలసినటువంటి ఐడీ కార్డు ప్రొఫార్మాలను ఆ జీవోకు అనుబంధంగా అనెక్సర్ 1 అండ్ 2గా జారీ చేస్తారు. అవి క్రింద జతచేయబడినది. తదనంతరం పలు జీవోలు పెన్షనర్ ఐడీ కార్డులపై జారీ చేయబడ్డాయి. జీఓఎంఎస్ నంబర్ 134 డేటెడ్ ఆన్ 13/5/2009 ఉత్తర్వుల ద్వారా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లోని పెన్షనర్స్ అందరికీ సంబంధిత ఎస్టీఓలు లామినేటెడ్ ఐడీ కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. 9వ పే కమిషన్ రిపోర్ట్‌లో రాష్ట్రంలో ఉన్న సర్వీసు పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ లామినేటెడ్ ఐడీ కార్డులు జారీ చేయాలని, వాటిని హెల్త్ కార్డులుగా పరిగణించాలని సూచించింది. దరిమిలా ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 206 తేదీ 4 జూన్ 2010 ద్వారా ఎస్టీఓలు వారి పరిధిలో గల అందరు సర్వీసు లేదా ఫ్యామిలీ పెన్షనర్స్‌కు లామినేటెడ్ ఐడీ కార్డులు జారీ చేయమని ఉత్తర్వులు ఇచ్చింది. లామినేటెడ్ ఐడీ కార్డులు తయారు చేయడంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలు, తాలూకా పరిధిలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచ్ యూనిట్ సంబంధిత ఎస్టీఓల నుండి పెన్షనర్స్ డేటా అంతా తీసుకొని సర్వీసు పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్‌కు నిర్దేశించబడ్డ నమూనాలో ప్రతి పెన్షనర్ డేటా ఫోటో సరిచూసుకొని లామినేషన్ కొరకు ఫోటో పేపర్‌పై కలర్ ప్రింట్ తీసి పెన్షనర్ సంతకం చేయించి సంబంధిత ఎస్టీఓలకు వెరిఫికేషన్ తర్వాత లామినేషన్ చేయించి పెన్షనర్‌కు అందించాలి. సో, మరియు ధృవీకరణకు అందజేసేవారు. సో, ఎస్టీఓ సంతకం సీల్ వేసి ఈ విధంగా అప్పట్లో లామినేషన్ చేయించి పెన్షనర్స్‌కి అందజేసేవారు. కానీ ప్రస్తుతం గత 6 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ కాలంలో రిటైర్ అయిన వాళ్లకు పెన్షనర్ ఐడీ కార్డు గురించి అవగాహన లేదు. ఇది ఇలాగుండగా ఏపీ పెన్షనర్లకు ముఖ్య గమనిక. ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్‌పై తాజా సమాచారం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణ కోసం అందిస్తున్న ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కార్డులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్పులను మరియు సూచనలు జారీ చేయబడ్డాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో పెన్షనర్లు తమ హెల్త్ కార్డులను అప్డేట్ చేసుకోవడం అత్యంత ఆవశ్యకం. ప్రతి పెన్షనర్ తమ కార్డులో అన్ని వివరాలను సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ప్రతి పెన్షనర్ తప్పనిసరిగా సరిచూసుకోవాల్సినటువంటి 10 కీలక అంశాలు ఇవే అండి. మొదటిది ముఖ్యమంత్రి గారి ఫోటో చూసుకోవాలి. సో, కొత్తగా జారీ చేయబడినటువంటి లేదా అప్డేట్ చేయబడిన కార్డులపై ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది. పాత కార్డులో ఉన్నవారు ఈ కొత్త కార్డులను డౌన్లోడ్ చేసుకోవడం మంచిది.
ఇకపోతే మొబైల్ నంబర్ అనుసంధానం. మీ హెల్త్ కార్డ్‌లో మీ ప్రస్తుత మొబైల్ నంబర్ ఉండటం తప్పనిసరి. ముఖ్యంగా మీరు ఇటీవల హెర్బ్ యాప్‌లో సీఎఫ్ఎంఎస్ నంబర్‌తో ఈకేవైసీ చేసినప్పుడు ఉపయోగించిన మొబైల్ నంబర్ ఉండేలాగా మీ దగ్గర ఉండేలా చూసుకోండి. అన్ని రకాల నోటిఫికేషన్స్ అయితేనేమి, మెసేజెస్ అయితేనేమి, ఓటీపీలు కూడా ఆ నంబర్‌కే వస్తాయి. ఇక కుటుంబ సభ్యుల వివరాలు చేర్చడం లేదా తొలగించడం. చేర్చడం విషయానికొచ్చినట్లయితే గతంలో పొరపాటున మర్చిపోయిన అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను ఇప్పుడు చేర్చుకోవచ్చు. తొలగించడం. మరణించిన కుటుంబ సభ్యుల పేర్లను కార్డు నుంచి తొలగించడం తప్పనిసరి. నాలుగోది చిరునామా మరియు పుట్టిన తేదీ సరిచూసుకోవడం. మీ కార్డులో చిరునామా, పిన్ కోడ్ మరియు పుట్టిన తేదీ వివరాలు తప్పులు లేకుండా సరిగ్గా ఉన్నాయో లేదో 1కి 2 సార్లు తనిఖీ చేసుకోండి. తప్పులుంటే వెంటనే సరిదిద్దుకోవాలి. ఐదోది ప్రత్యేక కేటగిరీల కుటుంబ సభ్యులు. దివ్యాంగ పిల్లలు ఉన్నట్లయితే 25 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా మీపై ఆధారపడిన దివ్యాంగ పిల్లలకు వయసుతో సంబంధం లేకుండా హెల్త్ కార్డ్ అనేది వర్తిస్తుంది. ఆధారపడిన కుమార్తెలు పెళ్లి కానీ లేదా విడాకులు తీసుకున్న లేదా భర్త చనిపోయిన కుమార్తెలు మీపై ఆధారపడి జీవిస్తున్నట్లయితే వారికి కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఈ పథకం వర్తిస్తుంది. ఆరోది బ్లడ్ గ్రూప్ తప్పనిసరి. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సహాయం కోసం మీ హెల్త్ కార్డుపై మీ బ్లడ్ గ్రూప్ తప్పనిసరిగా ముద్రించి ఉండాలి. ఈ వివరాలు లేని కార్డులు భవిష్యత్తులో చెల్లుబాటు కాకపోవచ్చు. ఏడోది సర్వీస్ పెన్షనర్ నుండి ఫ్యామిలీ పెన్షనర్‌గా మార్పు. సర్వీసు పెన్షనర్ మరణించిన తర్వాత వారిపై ఆధారపడిన జీవిత భాగస్వామి ఫ్యామిలీ పెన్షనర్‌గా మారినప్పుడు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డును కూడా తప్పనిసరిగా ఫ్యామిలీ పెన్షనర్ కార్డుగా అయితే మార్చుకోవాలి. ఎనిమిదోది ఉద్యోగి కార్డు పెన్షనర్లకు చెల్లదు. ఉద్యోగిగా ఉన్నప్పుడు పొందిన హెల్త్ కార్డు పదవీ విరమణ తర్వాత చెల్లదు. పదవీ విరమణ పొందిన 1 సంవత్సరం లోపు దానిని తప్పనిసరిగా పెన్షనర్ హెల్త్ కార్డ్‌గా అయితే మార్చుకోవాలి. తొమ్మిదోది డిజిటల్ హెల్త్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడం. అధికారిక ఈహెచ్ఎస్ వెబ్‌సైట్ ehs.ap.gov.in లోకి వెళ్లి లాగిన్ అయ్యి మీ తాజా డిజిటల్ హెల్త్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఓపీ నమోదు చేసే సమయంలో మీ చిరునామా యొక్క పిన్ కోడ్ అడుగుతారు. సరైన పిన్ కోడ్ చెబితేనే మీ ఓపీ రిజిస్ట్రేషన్ అనేది పూర్తవుతుంది. పదోది సందేహాలు మరియు సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు. మీ కార్డ్‌లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి, వివరాలు సరిచూసుకోవడానికి లేదా ఇతర సాంకేతిక సహాయం కోసం మీరు కింది టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చు. అందులో ముఖ్యంగా 104 అండి. ఆరోగ్యశ్రీ లేదా ఈహెచ్ఎస్ హెల్త్ కాల్ సెంటర్ అండి ఇది. ఇకపోతే రెండో నంబరు 1800 కొన్నిసార్లు ఈ నంబరు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఎందుకంటే ఇది పాత నంబర్ కాబట్టి. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి పెన్షనర్ పేర్కొన్నటువంటి జాగ్రత్తలు తీసుకొని తమ ఈహెచ్ఎస్ కార్డులను అన్ని వివరాలతో సిద్ధంగా ఉంచుకోవడం ద్వారా అత్యవసర సమయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నగదు రహిత వైద్యాన్ని పొందవచ్చు. ఈ సమాచారాన్ని తోటి పెన్షనర్‌కి కూడా తెలియజేసి సహాయపడగలరు ఫ్రెండ్స్. ఈ వీడియోనైతే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.